అమ్మా రాణమ్మ, వందల పెళ్ళిళ్ళు శుభప్రదంగా చేసిన చెయ్యి మీది. మీ చేతులతో ఈ పట్టు వస్త్రాలను తీసుకుని ప్రదక్షిణ చేసుకొచ్చి ఇస్తే అమ్మవారి పూజని కొనసాగిస్తాను. అంతకంటే మహాభాగ్యం ఇంకేముంది పూజారి గారు? ఆగండి, ఆగండి. వందల పెళ్లిళ్లు చేసిన ఆ రాణెమ్మ చెయ్యి అంత శుభప్రదమైతే ఈ చేత్తో ఎన్నో దానాలు చేశాను. ఈ గుడి ధర్మకర్తగా ఎన్నో ఫండ్స్ ఇచ్చాను. ఎన్నో అనాథ శరణాలయాలకి డబ్బులిచ్చాను. మరి ఈ చెయ్యి కనిపించట్లేదా పూజారి గారు? తారా, ఇందులో ఏముందిలే? ఉంది, చాలా ఉంది. ఈ గుడికి ధర్మకర్తలం మనం. ఈ గుడికి ఉత్సవాలు, సేవలు, దాన ధర్మాలు, హోమాలు చేయిస్తుంది మనం. వాళ్ళకి చందాలు కావాలంటే ఇచ్చేది మనం. ఊరేగింపులు జరగాలంటే ఎంత ఖర్చైనా వెనకాడకుండా అమ్మవారి సేవ చేసుకునేది మనం. అవసరాలకి ఆదుకున్న ఈ చేయి మాత్రం వాళ్ళకి పనికిరాదు. ఏదో పెళ్లిళ్ళు, పేరంటాలు చేసిందని ఈ రాణెమ్మ చేత అమ్మవారికి సమర్పించే పట్టుచీరల ప్రదక్షిణ భాగ్యం ఎలా ఇచ్చేస్తాం? ఇదే న్యాయం. మీరు మరోలా అనుకోకండి, అపార్థం చేసుకోకండమ్మా. పూజారి గారు, ఈ సేవని తారాగారికి ఇవ్వండి. ఆవిడ చేయటమే మంచిది. నా గుళ్ళో నేను సేవ చేయాల్సిన చోట కూడా నిలదీయాల్సి వస్తే కాని నాకు దక్కట్లేదు ఆ సేవ. పూజారి గారు ఏదో పొరపాటున అనేశారమ్మా. మనసులోకి తీసుకోకుండా మీరే ఈ సేవ చేయండి. నా గుళ్ళో నువ్వు చెప్తుంటే నాకు సేవలు చేసుకునే భాగ్యం వస్తుంది చూడు. ఇది నా దౌర్భాగ్యం. తారా, ప్రతిదీ ఇష్యూ చేయకు. నీకే ఇస్తున్నారు కదా. నేను ఇష్యూ చేస్తున్నానా బేబీ? నేను ఇష్యూ చేస్తున్నానా? నా గుళ్ళో నాకు జరుగుతున్న అన్యాయం మీకెవరికీ కనిపించట్లేదా? గుళ్ళో దేవుడి ముందు ఎవరికైనా న్యాయమే జరుగుతుంది గాని అన్యాయం జరగదు. మీకెవరికీ నాకు జరుగుతున్నది అన్యాయమని అనిపించట్లేదా? కావాలని నన్ను అవమానించాలని ఇలా చేస్తున్నారని మీకు అర్థం కావట్లేదా? జై దుర్గమ్మ, జై దుర్గమ్మ, జై దుర్గమ్మ, జై దుర్గమ్మ, జై దుర్గమ్మ, జై దుర్గామాత, జై దుర్గామాత, జై దుర్గామాత, జై దుర్గామాత. అమ్మా, అమ్మవారికి సమర్పించే వస్త్రాలు ప్రదక్షిణాలు చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చేతులు మారకూడదు. వస్త్రాలు అపవిత్రం కాకూడదు. ఒకవేళ చేతులు మారినచో అమ్మవారికి వాళ్లే ఆ పట్టు వస్త్రాలను సమర్పించాలి. గుర్తుంచుకోండి. అలాగే పూజారి గారు. జై దుర్గమ్మ, 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 జై దుర్గమ్మ. అక్కేంటి ఎవరిని వెతుకుతోంది? జై దుర్గమ్మ.
ఏంటమ్మా? నన్ను చూసి మీరెందుకు వెళ్ళిపోతున్నారు? ఏం పూజారి గారు మాట్లాడరే? నిన్ను చూసి నేనెందుకు వెళ్తానమ్మా? నా దారిని నేను వెళ్తున్నాను. ఆ రోజు మీరు మా అత్తయ్య గారితో నా భర్తకి ప్రాణగండం ఉందని చెప్పారు కదా. నా భర్త ప్రాణగండం గురించి మీతో మాట్లాడాలి. అమ్మా, నాకిప్పుడు చాలా పనుంది. నేను దేని గురించి మాట్లాడలేను. పూజారి గారు దయచేసి ఆగండి. పూజారి గారు ఏంటమ్మా ఇబ్బంది పెట్టేస్తున్నావు? నన్ను క్షమించండి. నా భర్త ప్రాణగండం తప్పించడానికి ఏదైనా మార్గం ఉందా పూజారి గారు? దయచేసి నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆ ప్రాణగండాన్ని తప్పించే దారిని సూచించండి పూజారి గారు. అదంత తేలిక కాదమ్మా. ఉన్న పలంగా అటువంటి వాటికి నివారణోపాయం చెప్పమంటే సాధ్యపడదు. చాలా పరిశోధనలు చేయాలి, చాలా గ్రంథాలు తిరగేయాలి. ఎంత సమయమైనా తీసుకోండి పూజారి గారు. ఆ ప్రాణగండం నుంచి నా భర్తని రక్షించండి. నాకంతే చాలు. సరేనమ్మా, నేను ఈ విషయం గురించి మరలా మాట్లాడతాను. నేను వెంటనే వెళ్ళాలి. ఉంటానమ్మా. పూజారి గారు, పూజారి గారు. అక్కేంటి అంత టెన్షన్గా పూజారి గారితో మాట్లాడుతుంది? దేని గురించి అయి ఉంటుంది? ఎలాగైనా ఆ విషయం తెలుసుకోవాలి. ఎన్ని రోజులైందమ్మా మన ఇల్లును చూసి. కృష్ణ, నీకు గుర్తుందా? బయట మనం ఆడుకునేవాళ్ళం. వసరలోనే చదువుకునేవాళ్ళం. గచ్చు మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు. కానీ నా ఇంటికి నేను దూరం అయిపోయాను. మిమ్మల్ని దూరం నుంచి తప్పించి దగ్గరగా చూడటానికి, కష్ట సుఖాలు పంచుకోవడానికి కుదరట్లేదు. నా అమ్మని కలవడానికి అనుమతి కావాలి.